కాయ్ రాజా కాయ్. ఇందులో మేము సర్వే కండక్ట్ చేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉంటాయి. టాప్ ఆన్సర్ ఏంటో కనిపెట్టడమే ఈ రౌండ్. తెలిస్తే బజర్ నొక్కండి. బజర్ నొక్కేసి ABCD ఆప్షన్స్ లో ఏదో ఒక దాని మీద మీరు అమౌంట్ పెట్టొచ్చు. కరెక్ట్ అయితే మీ అమౌంట్ 3 టైమ్స్ వస్తుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. ఇంకొక టీం వాళ్ళు రైట్ ఆర్ రాంగ్ మీద అమౌంట్ పెట్టొచ్చు. మీ గెస్ కరెక్ట్ అయినట్టయితే ఆ అమౌంట్ 2 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం వలన ఎక్కువగా ఎవరికి లాభం? చెప్పండి. గిఫ్ట్ షాప్స్. గిఫ్ట్ షాప్స్. ఓకే అమ్మా, చెప్పమ్మా. మూవీ థియేటర్స్ లో పాప్కార్న్ అమ్ముకునే వాళ్ళకి ఎక్కువ లాభం. బాబ్ పానీపూరి షాప్స్. పానీపూరి. అమ్మో, ఇది వీళ్ళ ఆన్సర్స్. ఇప్పుడు మా దగ్గర ఉండే ఆన్సర్స్. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం వలన ఎక్కువగా ఎవరికి లాభం? ఆప్షన్ ఏ పానీపూరి వాడికి, బి మధ్యవర్తికి, సి గిఫ్ట్ షాప్ వాడికి, డి పార్క్ లో వాచ్మెన్ కి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం వలన ఎక్కువగా ఎవరికి లాభం? పానీపూరి వాడికి, మధ్యవర్తికి. మన జంతికల టీం వాళ్ళు బజార్ నొక్కారు. అది చెప్పొచ్చా ఆన్సర్? పార్క్ లో వాచ్మెన్ కా? చెప్పండి జంతికలు. మీడియేటర్. 1 lakh. మీరు రైటా రాంగా? వీళ్ళ గెస్ రాంగ్. 1 lakh పెడుతున్నారా? 50,000 పెడదాం. అయితే చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. రైట్ ఆన్సర్. మధ్యవర్తికి ఎక్కువ లాభాలు వస్తున్నాయి. ఇదిగోండి, మీ అమౌంట్ 3 టైమ్స్ పెరిగింది, మీ అమౌంట్ పోయింది. మధ్యవర్తికి ఇస్తాం అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారండి. ఆ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి ఆ లవ్ ని మ్యాచ్ చేయడానికి బైక్లు ఇవ్వటము, వాడికేమో హెల్ప్ రావడము పెట్రోల్ రూపంలో. The girl will never come. I know this. A girl who's really in that space and a boy who's very serious will always try and make her feel comfortable first. He'll never call her alone and she'll never come alone. ఇన్ని విషయాలు మీకెలా తెలుసు? Experience. సెకండ్ క్వశ్చన్. భర్త ఎలాంటప్పుడు భార్య కంటి సైగకి ఆగుతాడు? అమ్మా చెప్పమ్మా. నన్ను ముందు పెట్టుకొని కూడా మీలాంటి అందమైన అమ్మాయిని చూడటం. నాలాంటి అన్నావు చూసావా? ఐ లైక్ దిస్ ఆన్సర్. వేరే అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కంటి సైగతో. షాపింగ్ అప్పుడు వెళ్ళిపోదాం అని టార్చ్ చేస్తుంటే. షాపింగ్ అప్పుడే. ఓకే, ఆప్షన్స్. భర్త ఎలాంటప్పుడు భార్య కంటి సైగకి ఆగుతాడు? ఆప్షన్ ఏ వేరే అమ్మాయిలతో చనువుగా ఉన్నప్పుడు, బి పిల్లలు చిరుతిండ్లు కొనమన్నప్పుడు, సి అడిగిన ప్రతి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నప్పుడు, డి ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భర్త ఎలాంటప్పుడు భార్య కంటి సైగకి ఆగుతాడు? వేరే అమ్మాయిలతో చనువుగా ఉన్నప్పుడు, పిల్లలు చిరుతిండ్లు కొనమన్నప్పుడు. మన సున్నుండ టీం వాళ్ళు నొక్కేశారు. చెప్పండి. వేరే అమ్మాయితో చదువుతున్నప్పుడు. 1 lakh పెడుతున్నారా? మీరు 1,00,000 పెట్టారు. రైట్. 50,000. సరే చూద్దాం ఏది రైట్. రైట్ ఆన్సర్. డిజెటిల్లు పేరు కాన్ని స్టైల్ వేరు పెళ్లికి ఉంటే చాలు పంతులతో పనే లేదు. డిజెటిల్లు పట్టు పట్టు డిజెటిల్లు పట్టు వెచ్చన పెంచి పట్టు బాక్సులు మరిగేటట్టు. కంగ్రాచులేట్, కనెక్ట్ గా చెప్పారు. చూడమ్మా, ఏ కష్టం వచ్చినా నాకు ఒక ఫోన్ చేయి, నేను హెల్ప్ చేస్తాను. ఇంటికి వస్తున్నాడు ఆ టైంకి. ఇంటికి రాకపోతే నరికేస్తా.
నెక్స్ట్ క్వశ్చన్. పండగ వస్తుంది అనగానే ముందుగా చేసే పనులేంటి చెప్పండి. కళ్ళు నాటుకోటి తెచ్చి పెట్టుకోవడం. ఎక్కడ మారుతారండి అబ్బాయిలు? ఇంటి పనులు చేయడం అని చెప్పొచ్చుగా ఒక్కళ్ళైనా. బావ కోసం వెయిట్ చేయడం. పొద్దున లేచి స్నానం చేయడం. ఓ రోజు చేయవన్నమాట. కొత్త బట్టలు కొనుక్కోవడం. కొత్త బట్ట అతనికి ఇవ్వమ్మా, ఇప్పుడే స్నానం అయింది. ఓకే, ఆప్షన్స్. పండగ వస్తుంది అనగానే ముందుగా చేసే పనులేంటి? ఏ ఇల్లు అలంకరణ చేయడం, బి షాపింగ్ చేయడం, సి జర్నీ టికెట్స్ బుక్ చేయడం, డి సెలవులకి అప్లై చేయడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పండగ వస్తుంది అనగానే ముందుగా చేసే పనులేంటి? ఇల్లు అలంకరణ చేయడం, షాపింగ్ చేయడం. సున్నుండ టీం ఇల్లు శుభ్రం చేసుకోవడం. ఎంత పెడతారు ఆప్షన్ ఏ మీద? 1,00,000 రూపాయలు. ఓకే, రైటా రాంగ్? రాంగ్. 50,000. మరి రైట్ ఏంటి? సెలవులకు అప్లై చేయటం. సెలవులకు అప్లై చేయడం రైట్ అని ఆయన అనుకుంటున్నారు, మీరేమో ఇల్లు అలంకరణ అనుకుంటున్నారు. ఏది కరెక్టో చూద్దాం. రైట్ ఆన్సర్. రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మస్తుకుంది వెదర్. అలా జరిగిపోయి మీ డబ్బులు పోయాయండి మళ్ళీ. లాస్ట్ క్వశ్చన్. దానికన్నా ముందు ఏంటంటే, మీరు ప్రతి మూవీలోనూ ఏదైనా ఒక నిగూఢమైన మెసేజ్ ఉంటుంది. మన స్టూడెంట్స్ అందరూ చిన్నప్పుడు చదువుకున్నాక పెద్దయ్యాక గెట్ టుగెదర్స్ పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎక్కడో ఒక చోట ఒక టీచర్ వల్ల ఆ స్టూడెంట్ లైఫ్ మారుంటుంది. ఒక మాస్టర్, ఎవరో ఒకరు ఇంపాక్ట్ చేసిన మాస్టర్ ఉంటారు. కుదిరితే అతని ఇంటికి వెళ్ళి భోంచేసి రండి, ఎందుకంటే అతని ఇంట్లో కష్టం మనకు తెలుస్తుంది. ఒక్కోసారి మాస్టర్స్ కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ తో వాళ్ళకున్న ప్రాబ్లం మనకు చెప్పుకోలేదు. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మనం ఎక్కువగా ఎలాంటి చోట క్యూ పద్ధతి పాటించకుండా మధ్యలో దూరుతాము? అమ్మా చెప్పమ్మా. గుళ్ళో ప్రసాదాల కోసం క్యూలి పాటించకుండా మధ్యలో వెళ్తాం. అంతసేపు భక్తిగా ఉన్నది ప్రసాదం కోసమే. వైన్ షాప్ కాడ. అంటే ఫస్ట్ పెగ్ కన్నా ముందు ఒక లైన్ ఉంటది, వాడి ఫస్ట్ పెగ్ అయిపోయిన తర్వాత నుంచి లైన్ ఉండదు, వాడు నిలబడిందే లైన్ అవుతుంది. ఆప్షన్స్. మనం ఎక్కువగా ఎలాంటి చోట క్యూ పద్ధతి పాటించకుండా మధ్యలో దూరుతాము? ఏ వైన్ షాప్ దగ్గర, బి అన్న సంతర్పణ దగ్గర, సి ఏటీఎం దగ్గర, డి సులభ్ కాంప్లెక్స్ దగ్గర. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం ఎక్కువగా ఎలాంటి చోట క్యూ పద్ధతి పాటించకుండా మధ్యలో దూరుతాము? వైన్ షాప్ దగ్గర, ఏటీఎం దగ్గర. మీరే అనిల్ గారు అంటే ఏ మీద పెట్టేస్తా. మీరు 8 లక్షలు పెట్టారు. ఓకే, మీరు రైటా రాంగా? వీళ్ళ గెస్ కరెక్ట్. నేను 1,00,000 రూపాయలు పెట్టా, కరెక్ట్. కానీ వీళ్ళది ఒకవేళ రైట్ అయితే 3 times 24 lakhs. అయితే మేము కూడా పెడతాం ఎక్కువ, మాకు కూడా వస్తుంది 24 lakhs. ఏదో డబుల్ వస్తుంది పెట్టు, పోతే మాతో పాటు మీకు కూడా పోతుంది. మీ దగ్గర 12 lakhs ఉంది, ఒకవేళ మీరు పెడితే డబుల్ వస్తుంది, 24 వస్తుంది. పెట్టదాం పెట్టే. మొత్తం సమస్తం. వీళ్ళు 12 lakhs పెట్టారు, వీళ్ళు 8 lakhs పెట్టారు. చూద్దాం ఏది కరెక్ట్. మీరు ఎక్కడో ఉంటారు. రైట్ ఆన్సర్. వైన్ షాప్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వడం, దానికి చప్పట్లు కొట్టడం జరిగింది. మీ 8 లక్షలు 3 times అయింది, మీ 12 లక్షలు డబుల్ అయిపోయింది.